విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉన్నారు. అటువంటి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పుడు డీమ్డ్ టు బి యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీగా మారటానికి గల కారణాలేంటి? యూనివర్సిటీగా రూపాంతరం చెందిన తర్వాత విద్యార్థులకు కానీ విద్యలో కానీ ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ప్రస్తుతం మన దగ్గర ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఏవి రత్నప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, దాదాపుగా విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి 47 సంవత్సరాల చరిత్ర ఉంది. రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్. ఎందుకని మీరు దీన్ని ఇప్పుడు ఈ సమయంలో యూనివర్సిటీగా మార్చారు? యూనివర్సిటీగా మార్చడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి? యూనివర్సిటీగా రూపాంతరం చెందడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, గ్లోబల్గా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ బాగా మారిపోతున్నాయండి. అంటే స్టూడెంట్స్కి కావాల్సినటువంటి నాలెడ్జి, స్కిల్, యాటిట్యూడు బాగా విపరీతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ బాగా గ్లోబల్గా మారిపోతుంది. దానికి తగ్గటువంటి డిగ్రీస్ మనం ఆఫర్ చేయాలంటే, అంటే ఒక ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఒకటే సరిపోదు, దానికి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాంపోనెంట్ యాడ్ చేయాలి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాంపోనెంట్ కావాలి, అట్లాగే ఇంకా లీగల్ కాంపోనెంట్ కావాలి, ఫైనాన్స్ కాంపోనెంట్ కావాలి. సో వీటన్నిటినీ ఒక మిళితం చేసి ఒక మల్టీ డిసిప్లినరీ డిగ్రీ ఆఫర్ చేయాలంటే మాకు యూనివర్సిటీ స్థాయి ఉంటేనే మేము ఆఫర్ చేయగలిగే అవకాశం మాకు లభిస్తుంది. సో దీని మీద మేము ఆల్రెడీ ఈ 47 సంవత్సరాలు చరిత్రలో మా విద్యార్థులు మనం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సెటిల్ అయ్యారు. కానీ మేము డిగ్రీస్ ఒక మోసపోసిన విధానంగానే ఆఫర్ చేయడం జరుగుతోంది ఇన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు యూనివర్సిటీ స్థాయి లభించడంతో మాకు ఎటువంటి ఎఫిలియేషన్ సిస్టంలో ఉన్నటువంటి లిమిటేషన్స్ తగ్గిపోయి మేము ఈ డిగ్రీలని, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చదవాలనే విద్యార్థిని ఇక్కడే ఎంటెక్ చదువుకోవచ్చు, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చదువుకోవచ్చు, అట్లాగే బీటెక్ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు, అలాగే బీటెక్ ప్లస్ ఎంబీఏ ఫైనాన్స్ చేయొచ్చు, అలాగే బీటెక్ ప్లస్ లా చేయొచ్చు. అలా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఒకే క్యాంపస్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి కాంపోజిషన్లో సెకండ్ ఇయర్ నుంచే ఆ పర్టికులర్ కోర్సులు చదువుకుంటూ తనకు కావాల్సిన విధంగా తన ఓన్ డిగ్రీస్ డిజైన్ చేసుకుంటే ఆ డిగ్రీస్ మేము ఆఫర్ చేసే అవకాశం లభిస్తుందండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన చాలా కోర్సులు చెప్పారు, చాలా చేంజెస్ చెప్పారు. అంటే ఫైనాన్స్ పరంగా కానీ, లీగల్ పరంగా కానీ, అన్ని విధాల. అంటే ఇప్పుడు అంత సిస్టమ్ కానీ, అంత ఎన్విరాన్మెంట్ కానీ, అంత ఎక్విప్మెంట్ కానీ ప్రస్తుతం విఆర్లో ఉందా? మాకు ప్రాబబ్లీ మీకు తెలిసే ఉంటుంది. మా సిద్ధార్థ అకాడమీ ఇప్పుడు 1975లో స్థాపించడం జరిగింది. మా అకాడమీ కింద ఆల్రెడీ ఇంజనీరింగ్ కాదు అన్ని కోర్సులు రన్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 15-16 కాలేజీల్లో మాకు లా కోర్సులు నడుస్తున్నాయి, ఫార్మసీ కోర్సులు నడుస్తున్నాయి, ఆర్ట్స్ అండ్ సైన్స్ నడుస్తుంది. అలాగే మీకు ఫైనాన్స్ ఎకనామిక్స్ సంబంధించిన కోర్సులు ఆఫర్ చేయాలంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అలాగే పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంసీఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మాకు లేని ప్రోగ్రామ్స్ లేవు. సో అన్ని ప్రోగ్రామ్స్ని ఈ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనే డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంబ్రెల్లా కింద తీసుకొచ్చి మాకున్న కాలేజీల ఎక్స్పర్టైజ్ మేము వాడుకోవటం, మళ్ళీ అవసరానికి తగ్గట్టుగా ఇంకా ఈ ఫీల్డ్స్లో, ఈ స్పెషలైజేషన్లో మరింత ఎక్స్పర్టైజ్ కలిగినటువంటి అధ్యాపకుల్ని మన దేశంలోనే కాదు ఇతర దేశాల నుంచి కూడా మేము ఆల్రెడీ మా ఇంజనీరింగ్ కాలేజీలో ఇతర దేశాల నుంచి వచ్చి అధ్యాపకులు కొంత సమయం స్పెండ్ చేసి టెక్నాలజీస్ మీద స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి తగినంత తర్ఫీదు అవడం జరుగుతుంది. సో వీటన్నిటి వలన బయటికి వెళ్ళే విద్యార్థి డిగ్రీలో ఎటువంటి స్కిల్, నాలెడ్జి మేము ఇవ్వగలుగుతున్నాం అని చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీస్లో ఎవ్రీ 3 to 6 months టెక్నాలజీ మారిపోతుంది. మార్పుకు అనుగుణంగా ఆ వచ్చే విద్యార్థి ఇండస్ట్రీకి తగినటువంటి రిక్వైర్మెంట్స్కి ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నాడా లేదా అని ఇంపార్టెంట్. డిగ్రీ ఇవ్వటం ఇంపార్టెంట్ కాదు, మాకు మల్టీ డిసిప్లినరీ స్కిల్ ఇచ్చే డిగ్రీ మేము ఇవ్వాలనే ఉద్దేశంతో మేము డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చేయడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు ఇందాక అధ్యాపకుల గురించి చెప్పారు, బోధన సిబ్బంది. అంటే బోధన సిబ్బంది అంత క్వాలిటీ బోధనా సిబ్బంది మనకు అందుబాటులో ఉన్నారా? సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారా? అంటే మామూలుగా ఇంజనీరింగ్ కాలేజీకి చాలా ఎక్కువ మంది స్టాఫ్ కావాలి, మళ్ళీ మీకు ఇప్పుడు యూనివర్సిటీ. మీరు మా ఇన్స్టిట్యూట్ యొక్క స్టేటస్ విత్ రెస్పెక్ట్ టు ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసుకుంటే గత 6 సంవత్సరాలుగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ మీరు ఆల్రెడీ మీకు ఐడియాలో ఉంటుంది. 6 సంవత్సరాలుగా వీఆర్ ది బెస్ట్ ఇన్ నేషనల్ ర్యాంకింగ్, NIRF ర్యాంకింగ్. బిట్వీన్ we got the lowest rank, that is the best rank as 141, which is the best in the state of Andhra Pradesh.
ఆ ర్యాంక్ ఇవ్వడానికి అధ్యాపకుల యొక్క స్కిల్స్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, అలాగే స్టూడెంట్స్ యొక్క అవుట్కమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్, అలాగే స్కిల్స్, ఇలా అన్ని పారామీటర్లు తీసుకుని ఆ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్లీ ఇట్ ఇండికేట్స్ వీ హావ్ గాట్ ది గుడ్ ఫ్యాకల్టీ విత్ సఫిషియంట్ ఎక్స్పర్టైజ్. అండ్ యూనివర్సిటీ అయింది కాబట్టి కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ కొత్త కోర్సులకు అనుగుణంగా కూడా మేము కొత్త ఫ్యాకల్టీ తీసుకుంటాకి మేము ఆల్రెడీ రెడీగా ఉన్నాం. సార్ ఏంటి సార్ ఇప్పుడు మనం ఉన్న ల్యాబ్ ఏంటి, దీని సిస్టమ్ ఏంటి ఒకసారి? సో ఇది 3D ప్రింటింగ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి. మోస్ట్లీ మీరు చూసినట్టయితే ఈ కాంపోనెంట్స్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇది ఒక గేర్ వీల్ అండి. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ ఇంజిన్స్లో వాడుతుంటారు. పిల్లలకి అది మెటల్ గేర్ వీల్, మన ఇంజిన్లో కనపడేది కాంపోనెంట్ మెటల్. సో దాన్ని స్మాల్ సైజులో స్టూడెంట్స్ తయారు చేసే విధంగా ఈ 3D ప్రింటింగ్ మిషన్స్ ఏర్పాటు చేసాం. సో దీనికి కావాల్సినటువంటి ప్రోగ్రామింగ్, అలాగే ఈ యొక్క 3D మోడల్ డెవలప్ చేయటం ఈ కంప్యూటర్ మీద ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు డెవలప్ చేస్తారండి. ఈ టెక్నాలజీ ఎందుకు ఇస్తున్నామంటే దిస్ ఇస్ ద 3D ప్రింటింగ్ టెక్నాలజీ విచ్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్. సో దీన్ని ఇక్కడ 3D ప్రింటింగ్ లో ఇక్కడ డెవలప్ చేసి సేమ్ కాంపోనెంట్ ఇక్కడ ఏ డిజైన్ చేస్తే అక్కడ అది వస్తుంది. ఎనీ సైజ్, ఎనీ షేప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే చాలా రకాలు పిల్లలకు ఒక ఇమాజినేషన్, వాళ్ళ మైండ్ లో ఏ కాంపోనెంట్ ఉంటే ఆ కాంపోనెంట్ పిల్లలు ఓన్ గా తయారు చేస్తారు. సో ఇది మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది చూడండి, ఇది చాలా కాంపోనెంట్స్. ఇది జస్ట్ ఒక రకమైనటువంటి క్యాప్, ఇదో రకమైన గేర్ వీలు. సో మీరు ఇలా తీసుకుంటే ఎనీ కాంపోనెంట్ విచ్ ఈస్ కాంప్లికేటెడ్, విచ్ ఈస్ హ్యావింగ్ కాంప్లికేటెడ్ డిజైన్స్, కాంప్లికేటెడ్ షేప్, అండ్ దే విల్ బి డూ ఇట్ విత్ what is this powder is what is plastic? ABS plastic. This is PLA plastic అండి. దీంతో ఈ ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారు చేసి వాళ్ళకి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. సో ఇది ఎలా చేయొచ్చు, ఎలా తయారు చేయగలుగుతాం, ఆటోమేటిక్ గా దీన్ని ఉపయోగించుకుని ఫర్దర్ గా వాళ్ళు ఎటువంటి ప్రొడక్ట్స్ డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ లో కానీ వేరే అదర్ స్మాల్ మినీ ప్రాజెక్ట్స్ లో కానీ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తమే చూస్తే ఆల్రెడీ మనం డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందడం వల్ల వచ్చి కొన్ని ప్రయోజనాలు చూసుకున్నాం. అయితే దీని ద్వారా ఇంకా చాలా కొత్త కోర్సులు కూడా ఆఫర్ చేసామని చెప్తున్నారు. అయితే ఆ కోర్సులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ ఫెసిలిటీస్ ఏంటి, ఒకసారి మనం ప్రిన్సిపల్ సార్తో కలిసి వెళ్ళి అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. విఆర్ సిద్ధార్థ సాంకేతిక పరంగా ఎప్పటికప్పుడు మార్పులు వస్తుండగానే దానికి అనుగుణంగానే అభివృద్ధి చెందుతూ వచ్చింది. యూనివర్సిటీ కాకముందే ఇక్కడ కావలసినటువంటి ఎక్విప్మెంట్, ల్యాబ్స్ అన్ని కూడా సిద్ధమయ్యాయి. అయితే ఎట్లాంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు? ప్రస్తుతం అయితే మన సివిల్ డిపార్ట్మెంట్లోనూ, సివిల్లో కూడా చాలా అత్యాధునికమైనటువంటి కోర్సులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మన దగ్గర ప్రిన్సిపల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఆల్రెడీ ఇప్పుడు యూనివర్సిటీగా రూపాంతరం చెందారు, ఇందాక మీరు కొన్ని చెప్పారు. మనం ఏంటి సివిల్కి సంబంధించి మిషనరీ సిస్టమ్ ఏంటి సార్ ఇది అసలు మిషన్? ఇప్పుడు మనం ఇప్పుడే మెకానికల్ డిపార్ట్మెంట్లో 3D ప్రింటింగ్ ల్యాబ్ చూసామండి. ఆ 3D ప్రింటింగ్, అక్కడ 3D ప్రింటింగ్ ఆఫ్ మెకానికల్ కాంపోనెంట్స్ అంటే మన మెషినరీలో ఎటువంటి కాంపోనెంట్స్ ఉంటాయో ఆ టెక్నాలజీ మారినప్పుడు కాంపోనెంట్ షేపు, సైజు, మెటీరియల్, స్పెసిఫికేషన్ మారుతాయి. దాన్ని యాక్చువల్ కాంపోనెంట్ తయారు చేసే ముందే మెకానికల్ కాంపోనెంట్ 3D ప్రింటింగ్లో తయారు చేయడం మనం చూసాం. ఓకే, అదేవిధంగా మీరు 3D ప్రింటింగ్ ఇన్ కాంక్రీట్ ఇక్కడ కూడా చూడండి, మీరు లేయర్ బై లేయర్ ఎలా కాంక్రీటు లేయర్ బై లేయర్ చేసుకుంటూ ఒక కాంపోనెంట్ని తయారు చేస్తాం. మీరు మనం బిల్డింగ్స్లో ఎలా ఒక బిల్డింగ్ తయారు చేసే ముందు ఇప్పుడు ప్రస్తుత కాలంలో బిల్డింగ్లో కూడా రకరకాల మెటీరియల్స్, రకరకాల షేప్స్, సైజులు, ఈ గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీస్ అన్నీ వచ్చి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే మెథడు, టెక్నాలజీ కూడా మారిపోతుంది. ఇంతకుముందు మన బిల్డింగ్స్కి స్లాబ్ వేయాలంటే ఎంతోమంది మ్యాన్ పవర్ని వాడి కాంక్రీటు, సిమెంటు ఇవన్నీ మిక్స్ చేసి ఆ కాంక్రీట్ మిక్సర్ మనుషులతో స్లాబ్ వేయడం జరిగేది. ఇప్పుడు ఏం వాడుతున్నామండి, రెడీ మిక్స్ కాంక్రీట్ వాడుతున్నాం. అదే రకంగా ఇది 3D ప్రింటింగ్ ఇన్ కాంక్రీట్లో కూడా మీకు ఈ కాంక్రీట్ మెటీరియల్ మిక్స్ చేసి మన మ్యాన్ పవర్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా కాంక్రీట్ స్ట్రక్చర్ తయారు చేయొచ్చు, ఇంక్లూడింగ్ హౌసెస్ అండ్ మేజర్ బిల్డింగ్స్. అది స్టూడెంట్స్కి ఇక్కడ ఈ పర్టికులర్ టెక్నాలజీ వాడాలంటే ఆ రకమైన కాంపోనెంట్ బిల్డ్ చేయాలంటే ఆ కాంక్రీట్కి ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఆ లక్షణాలు ఎటువంటి లక్షణాలు ఉంటే ఈ చిన్న స్ట్రక్చర్స్ ఈ 3D ప్రింటింగ్ ఇన్ కాంక్రీట్ టెక్నాలజీతో మనం కట్టగలుగుతాం అనేది అధ్యయనం చేయడానికి ఈ 3D ప్రింటింగ్ ఇన్ కాంక్రీట్ ఇన్ అసోసియేషన్ విత్ KCB లిమిటెడ్
అరౌండ్ 40 lakhsతో మేము ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దిస్ ఈస్ ద ఫస్ట్ ల్యాబొరేటరీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రాబ్లీ యూ డోంట్ ఫైండ్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ టెక్నాలజీ భావితరాలకి భవిష్యత్ కాంక్రీట్ టెక్నాలజీ ఉపయోగించి సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే విద్యార్థులు అది బీటెక్ స్థాయిలోనే అధ్యయనం చేసి ఈ టెక్నాలజీ గురించి అవగాహన తెలుసుకుంటే వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ఏంటి హెల్ప్ ఏమవుతుందండి మనకంటే ఈ 3D కాంక్రీట్ సిస్టమ్ వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు తక్కువ టైంలో కాస్ట్ కూడా ఎకనామికల్గా చిన్న హౌసెస్ కట్టాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ చాలా మంది చిన్న హౌసెస్, సింగిల్ బెడ్రూమ్ చిన్న హౌసెస్ ఒక సెంట్ స్థలంలోనూ అలాంటి చిన్న బిల్డింగ్స్ మేము ఈ కంప్యూటర్లో డిజైన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్తో కట్టాలనుకుంటే ఆ షేప్ సైజ్ ఫీడ్ చేస్తే ఆటోమేటిక్గా బిట్స్ అండ్ పీసెస్గా ఈ కాంక్రీట్ ఇలా ఈ రకమైన డిఫరెంట్ షేప్స్లో మనం ఇక్కడ మౌల్డ్ చేసుకుని తీసుకెళ్ళి అక్కడ ఫిక్స్ చేసేసి. ఓకే, అంటే మీరు ఈ కాంక్రీట్కి మామూలు రెగ్యులర్గా వాడి మెటీరియల్ ఈ మెటీరియల్ ఒకటేనా ఏమైనా చేంజెస్ ఉంటాయి? అది కొంచెం చేంజ్ ఉంటుందండి, కొంచెం చేంజ్ ఉంటుంది. కాకపోతే ఈ టెక్నాలజీస్లో మనం ఆ కాంక్రీట్లో కలిపే మిక్సర్ రెగ్యులర్ మిక్సర్ కొంచెం తేడా ఉంటుంది. ఓకే సార్, మెయిన్గా మీరు సివిల్ గురించి చెప్పారు ఇప్పుడు మాకు, కానీ సివిల్ కోర్సుల పట్ల పెద్దగా తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపట్లేదు, విద్యార్థులు చూపట్లేదు. అందరూ కంప్యూటర్ సైన్స్ అన్నారు. ఎందుకని మీరు కూడా పిల్లల్ని ఎట్లా ఇటు సైడ్ అంటే జనరల్గా రెగ్యులర్ అవకాశాలు ప్రతి వాళ్ళకి అవసరమైనటువంటి సివిల్ అంటే ప్రాబబ్లీ మీరు గత మోర్ దాన్ ఏ డెకేడ్ చూస్తుంటే ఈ కంప్యూటర్ సైన్స్లో ఇనీషియల్గా శాలరీస్ ఎక్కువ ఆఫర్ చేయడం జరుగుతాం. కానీ మీకు సివిల్ ఈ మెకానిక్ వీటిలో బిగినింగ్లో మీరు శాలరీస్ కొంచెం తక్కువగా ఉంటా మేబీ 3 to 4 lakhs శాలరీస్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది సివిల్లో. మీరు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళేటప్పటికి 8 లక్షలు 10 లక్షలు 20 లక్షలు కూడా ఆఫర్ చేస్తున్నారు. సో దానివల్ల ఏం జరుగుతుంది, పిల్లలు ఆ జాబ్స్కి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ సివిల్లో ఇప్పుడు ఈ సివిల్లో ఇంట్రెస్ట్ జాయిన్ అయితే మా దగ్గర పర్టికులర్లీ మా యూనివర్సిటీలో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాళ్ళు దే గెట్ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ along with minor degree in computer science, or they will get civil engineering degree and specialization in 3D printing in concrete, or specialization in geoinformation systems, or specialization in environmental engineering. ఇప్పుడు దేశానికి ఏ టెక్నాలజీలో నైపుణ్యత అవసరమో ఆ టెక్నాలజీలో ఈదర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మేము డిగ్రీ ఆఫర్ చేయగలం. ఆ అడ్వాంటేజ్ ఇప్పుడు పిల్లలకి జాయిన్ అవ్వే వాళ్ళందరికీ అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ ఇది సివిల్ ఇంజనీరింగే అనుకుని జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సివిల్ ఇంజనీరింగ్ ఇన్ బీటెక్ వస్తుంది, మైనర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వస్తుంది, ఆర్ మైనర్ డిగ్రీ ఇన్ సైబర్ సెక్యూరిటీ వస్తుంది. అంటే సివిల్ నాలెడ్జ్తో పాటు ఆ నాలెడ్జ్తో కూడా అప్పులు చేసి 2వ డిగ్రీ ఇస్తాం. అలాగే ఇప్పుడు మీరు సర్వేయింగ్ చేస్తున్నారు, ఆ సర్వేయింగ్లో ఏ టెక్నాలజీ వాడుతున్నారు? గవర్నమెంట్ ఈ మధ్య ల్యాండ్ సర్వే చేసింది ఆంధ్రప్రదేశ్లో, దాంట్లో ఆ డ్రోన్ సర్వే వాడారు. ఆ డ్రోన్ సర్వేలో కూడా మేము స్పెషలైజేషన్ ఇవ్వాలంటే సివిల్ ఇంజనీరింగ్ ఇవ్వగలం. డ్రోన్ సర్వే ల్యాబొరేటరీ కూడా మా దగ్గర ఉంది. వన్ ఆఫ్ ది యూనిక్ ల్యాబొరేటరీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ప్రతి ఎమర్జింగ్ టెక్నాలజీలోనూ పిల్లలకు ఆ నైపుణ్యత ఇచ్చి నాట్ ఓన్లీ నైపుణ్యత దాంట్లో మేము డిగ్రీ కూడా ఆఫర్ చేసి స్థాయికి ఎదగాలనుకుని మేము డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చేయడం జరిగింది. అంటే మీరు చెప్పిన బాగానే ఉంది, అంటే బట్ పిల్లలకి పేరెంట్స్కి ఇది రీచ్ కావట్లేదు అనేది ఒక అభిప్రాయం బయట నడుస్తుంది. అండ్ మీ ఇంజనీరింగ్ కాలేజ్ అన్న ఎవరైనా కూడా జస్ట్ వాళ్ళు కూడా ఫీజుల వరకే పరిమితం అవుతున్నారు, సీట్లు ఫుల్ అయినా లేదని పరిమితం అవుతున్నారు. కానీ విద్యార్థులు ఇన్ని రకాల కోర్సులు నీకు చెప్పాలి, మనం తీసుకెళ్ళగాలనేది చాలా కాలేజీలు ఆఫర్ చేయట్లేదు. బట్ మీరు అట్లాంటి ఇప్పుడు యూనివర్సిటీకి రూపాంతరం అట్లాంటి ఏమైనా కొంత సివిల్ మీద కానీ ఇతరత్ర కోర్సుల మీద పిల్లల్ని పేరెంట్స్ అవేర్నెస్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారు? మేము అవేర్నెస్ ఈ మధ్య స్టూడెంట్స్కే మేము స్టూడెంట్స్ అందరినీ మా దగ్గర విద్యార్థుల్ని గ్యాదర్ చేసి ఆ స్టూడెంట్స్ ద్వారా వేరే స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యేటట్టుగా కొంత ఆ ఇన్ఫర్మేషన్ బ్రోచర్స్ ద్వారా కానీ అట్లాగే మేము పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టాము. పేరెంట్స్ ద్వారా కూడా ఎందుకంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్లో అనేది వాళ్ళకి తెలియజేయడం కోసం భవిష్యత్తులో ఏ రకంగా సివిల్ ఉపయోగపడుతుంది, కంప్యూటర్ సైన్సే మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు, ఈ సివిల్లోకి వస్తే ఏ రకమైన అడ్వాంటేజెస్ ఉంటాయి అనే విధంగా మేము 2-3 రకాలుగా మేము ఈ పబ్లిసిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. అట్లాగే మేము టీవీ ఛానల్స్లో కూడా మేము పబ్లిసిటీ ఇవ్వడానికి మేము ప్రిపేర్ అవుతున్నాము. డిఫరెంట్ ఛానల్స్లో డిఫరెంట్ మోడ్స్లో ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ కూడా మేము కలిసి వాళ్ళకి అవేర్నెస్ ప్రజెంటేషన్ కార్యక్రమాలు
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాము. ఏ డిసిప్లిన్ తీసుకుంటే ఏ రకమైన అవకాశాలు ఉన్నాయనే అవేర్నెస్ మేము ఆల్రెడీ చాలా మందికి మోర్ దాన్ 30,000-40,000 స్టూడెంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఓకే సార్. ఇది మొత్తం మీద సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ లేకపోతే సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి అనుబంధమైనటువంటి కోర్సులకు సంబంధించి మన ప్రిన్సిపల్గా తెలియజేస్తాం. ఇంతే కాదు, ఇంకా రోబోటిక్ సిస్టమ్ అని ఇంకా చాలా సిస్టమ్స్ ఈ కాలేజీలో ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. అంటే ఇవాళ యూనివర్సిటీ అయింది, డీమ్డ్ యూనివర్సిటీ అయింది అని కాకుండా ముందుగానే వీటన్నిటిని కూడా మీరు చూసుకొచ్చి సాంకేతిక పరమైనటువంటి నాలెడ్జ్ అందించడంలో విఆర్ సిద్ధార్థ ఎప్పుడు ముందే ఉంటుంది. ఆ క్రమంలో భాగంగానే ఇంకా చాలా ల్యాబ్స్ ఉన్నాయి. అయితే మరికొన్ని ల్యాబ్లు కూడా మన ప్రిన్సిపల్ గారిని తీసుకెళ్ళి వారి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఎన్ని చెప్పినా సరే ఏదోటి కొత్తది పుడుతూనే ఉంటుంది. మనిషి అంతరిక్షంలో అడుగుపెట్టే నాలెడ్జ్ ఉన్న ఇంకా కొత్త కొత్త కోర్సులు వస్తూనే ఉన్నాయి. అయితే ఏ కొత్త కోర్సు వచ్చినా ముందుగా విఆర్ సిద్ధార్థలోకి తీసుకురావటం ఈ అకాడమీకి ఉన్నటువంటి ఒక గొప్ప లక్ష్యం. విద్యార్థులను ఎప్పటికప్పుడు ఆ యొక్క టెక్నికల్గా డెవలప్ చేయాలనేది వీరి తాపత్రయం. అయితే అలాంటి ఇప్పటికే కొన్ని మనం కోర్సులు చూసాం. అయితే మరొక కోర్సు సిఎన్సి అనే కొత్త కోర్సులో మనం ఈ ల్యాబ్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ప్రిన్సిపల్ గారితో దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ సివిల్ గురించి చెప్పారు, నెక్స్ట్ మెకానికల్ గురించి చెప్పారు. సో ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద మెషినరీ ఉంది, సిఎన్సి అంటే ఏంటి సార్ దీనికి సంబంధించినటువంటి ఏంటి సార్ ఇవన్నీ చాలా సిఎన్సి ల్యాబ్ అండి. అంటే కంప్యూటరైజ్డ్ న్యూమరిక్ కంట్రోల్ ల్యాబ్. అంటే ఈ ల్యాబ్లో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు మ్యానుఫ్యాక్చరింగ్ నేర్చుకోవడం అంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్లో ఈ టైప్ ఆఫ్ లైవ్ ఇండస్ట్రియల్ మెషినరీ ఉండదు. ఏదో చిన్నది డెస్క్టాప్ మెషిన్స్ మీద సిమ్యులేషన్ చేసి స్మాల్ కాంపొనెంట్ ఏదో చూపించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఇక్కడ ఇటువంటి ఒక లైవ్ కాంపొనెంట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెషిన్లో ఎటువంటి కాంపొనెంట్ వాడతారో అటువంటి ఎగ్జాక్ట్ సైజు ఈ మెషినరీ మీద తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో తయారు చేయడం దీనికి కావాల్సినటువంటి న్యూమరికల్ ప్రోగ్రామింగ్ కానీ మరి వేరే రకమైనటువంటి మోడలింగ్ కానీ అంతా కంప్యూటర్ మీద విద్యార్థులే వేరే ల్యాబొరేటరీలో సిమ్యులేట్ చేయడం కంప్యూటర్ మీద ఏ కాంపోనెంట్ తయారై బయటకు వస్తుందో ఆ కాంపోనెంట్ స్క్రీన్ మీద చూసుకుని అది ఇంకో ల్యాబ్లో చేస్తారు. అక్కడి నుంచి కిందకు వచ్చి ఇదే మెషిన్ మీద వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి కాంపోనెంట్ బయటకు తీయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు 2 మెషిన్స్ ఉన్నాయి, సిఎన్సి లేదు, సిఎన్సి మిల్లింగు. సో ఈ 2 మెషిన్స్ మీద మోస్ట్లీ విద్యార్థులు ఇండస్ట్రీలో ఒక కాంపోనెంట్ తయారు ఎలా చేస్తారో అదే రకంగా మెకానికల్ సెకండ్ ఇయర్లోనే నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంత ప్రాక్టికాలిటీగా చెప్పడం వల్ల విద్యార్థులకు ఎట్లాంటి హెల్ప్ అవుతుందండి? ఇండస్ట్రీకి డైరెక్ట్గా ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ వాళ్ళకు ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో వాళ్ళు జాయిన్ అవడం అవకాశాలు మెండుగా ఉన్నాయి. మా దగ్గర అశోక్ లేలాండ్, హుండాయి ఇలాంటి కంపెనీస్లో టు స్టార్ట్ విత్ మినిమం 5 నుంచి 7 లక్షల వేతనంతో జాయిన్ అవ్వడం జరుగుతోంది గత 7-8 ఏళ్ళగా. దానికి కారణం ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్ అవసరం ఇండస్ట్రీలోకి వెళ్ళాక. బికాస్ ఇలాంటి మెషిన్ ఇండస్ట్రీలో ఉంటుంది. అదే మెషిన్ మీద ఆల్రెడీ నేర్చుకోవటం, ప్రోగ్రామింగ్ రాయటం, కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయటం, అలాగే దానికి సంబంధించినటువంటి అన్ని స్కిల్స్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులు డైరెక్ట్గా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయి ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా ఇది ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ ల్యాబ్ అండి. ఇలాంటి ఈ బిల్డింగ్లో 12 రకాల ల్యాబ్లు ఉన్నాయి. ఇది రిలవెంట్ నాట్ ఓన్లీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఈఏఈ అండ్ ఈసీ కూడా పనికొచ్చే ల్యాబ్లు ఉన్నాయి. ఓకే, అంటే యాక్చువల్గా ఇప్పుడు మీ విఆర్ సిద్ధార్థ వచ్చి ఆల్రెడీ యూనివర్సిటీగా జరిగింది, డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఆల్రెడీ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందా సార్? ఇంకా ఏమైనా? డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఆల్రెడీ మినిస్ట్రీ మాకు శాంక్షన్ ఇవ్వడం జరిగిపోయిందండి. సో ఆల్రెడీ ఈ 2024 సంవత్సరంలో మేము అడ్మిషన్స్ కూడా ప్రారంభించాము. ఈ అడ్మిషన్స్ కూడా విద్యార్థుల్ని డీమ్డ్ యూనివర్సిటీ కిందే మేము విద్యార్థుల్ని అడ్మిట్ చేయడం జరుగుతూ ఉందండి. దానికి మేము ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్ ఆధారంగా, అలాగే మా సిద్ధార్థ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆధారంగా, అలాగే కొన్ని సీట్స్ ఆంధ్రప్రదేశ్ యాప్సెట్ ఆధారంగా, మళ్ళీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెరిట్ ప్రాతిపదిక ఆధారంగా ఇవ్వటం జరుగుతూ ఉందండి. ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మాకు ఉన్నటువంటి పబ్లిసిటీ, మాకున్నటువంటి రెప్యుటేషన్ కానీ ఇమేజ్ కానీ గత 47 సంవత్సరాలుగా మేము తీసుకొచ్చినటువంటి ఇమేజ్ కానీ చాలా విద్యార్థులు మాకు చాలా డిమాండ్గా అప్లై చేయడం జరుగుతుంది. ఈ 4 బేసిస్ మీద సీట్లు మేము అలాట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ యూనివర్సిటీ అయిన తర్వాత ఈ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందా?
ఎలా అంటే అంటే ఇప్పుడు మన కాలేజీ ఉన్నప్పుడు కొన్ని లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, యూనివర్సిటీ ఉంటే సీట్ల సంఖ్య పెరుగుతుందో ఆ సీట్ల సంఖ్య పెరగడం ఆ మేరకు విద్యార్థులు మీకు వస్తారంటారా? మేము సీట్లు పెంచాలనే ఉద్దేశంలో ఈ పర్టికులర్ అకాడమిక్ ఇయర్ లేదండి. కానీ పిల్లలకి ఇండస్ట్రీస్లో అవసరపడే కోర్సెస్, కొత్త కోర్సులు తీసుకొద్దామనే ఉద్దేశం ఉన్నాము. ఆల్రెడీ 2024 సంవత్సరం నుంచే బీకామ్, బిఎస్సి, బిఏ, లా అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామండి. అలాగే అంటే మీరు చెప్పిన ఆర్ట్స్ రిలేటెడ్ కదండి, అంటే యూనివర్సిటీలో అవి కూడా పెడతారండి? దిస్ ఇస్ ఎ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ అండి. ఓకే. సో మాది జనరల్గా నాకు ఆల్రెడీ ఇంజనీరింగు, ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి కొన్ని సంవత్సరాలుగా. మా అకాడమీ కింద ఉన్న ఇతర విద్యా సంస్థల్లో మాకు అన్ని రకాల మల్టీ డిసిప్లినరీ కోర్సులు ఉన్నాయి. ఆ మల్టీ డిసిప్లినరీ కోర్సు అన్నింటినీ కూడా యూనివర్సిటీకి అంబ్రెల్లా కింద తీసుకొస్తున్నామండి. ఎందుకంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటే ప్రతి విద్యార్థికి మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా మంచి ఎంప్లాయ్మెంట్ సాధించి మంచి సంస్థల్లో పనిచేయాలంటే ఇంజనీరింగ్ నాలెడ్జ్తో పాటు మేనేజ్మెంట్ నాలెడ్జి, ఫైనాన్స్ నాలెడ్జి, లీగల్ నాలెడ్జి అండ్ టెక్నాలజీ డొమైన్స్లో నాలెడ్జి అండ్ స్కిల్ కావాలి. కాబట్టి ఆ రకంగా అయినటువంటి కోర్సులు విద్యార్థులకు అందుబాటులో తీసుకొస్తున్నారు. అంటే మేరుగా మీరు కోర్సు అన్ని ఒక అందుబాటులో తీసుకొస్తున్నారు, ఓకే. కానీ ఇక్కడ మీరు ఒక నేషనల్ అది ఫోరెన్సిక్స్ ల్యాబ్ అది కాలేజ్తో కూడా మీరు టైఅప్ అయ్యారు. ఎందుకని సార్ ఆ ఫోరెన్సిక్స్ కాలేజ్తో టైఅప్ అయ్యారు? దానివల్ల ఏంటి ఇక్కడ విద్యార్థులకు ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది? నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ అండి, అది అహ్మదాబాద్లో ఉంది. అది వరల్డ్స్ ఫస్ట్ సైబర్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ. ప్రపంచంలో ఎక్కడా అటువంటి యూనివర్సిటీ లేదు. ఈ మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు మన భారతదేశంలో కానీ మన ప్రపంచంలో తీసుకుంటే ఏ ఆర్గనైజేషన్లో కూడా కంప్యూటర్ ఇంటిగ్రేషన్ లేకుండా లేదు. ఎక్కడైతే కంప్యూటర్ ఇంటిగ్రేషన్ ఉందో దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ సైబర్ థ్రెట్స్. సైబర్ థ్రెట్స్ నుంచి మనం బయటపడాలనుకుంటే ఆ సైబర్ ఫోరెన్సిక్ సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీస్ లేదా మన విద్యార్థుల్ని కనుక ట్రైన్ చేసి దాంట్లో కనుక డిగ్రీస్ ఇవ్వగలిగితే తప్పనిసరిగా బెటర్ జాబ్స్ మరిన్ని నంబరు మన విద్యార్థులు ముందుగానే ఇతర కాలేజీలో విద్యార్థుల కంటే ముందుగానే సొంతం చేసుకునే విధంగా దాంతో టైప్ అయ్యాం. ఆ యూనివర్సిటీ మేము కలిపి కొన్ని డిగ్రీలు ఆఫర్ చేస్తున్నాం 24-25 నుంచి. ఆల్రెడీ ఈ సంవత్సరం ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ స్టార్ట్ చేసాం. రానున్న సంవత్సరాల్లో బీటెక్ సైబర్ సెక్యూరిటీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి విద్యార్థులకి ఆ సైబర్ సెక్యూరిటీలో, సైబర్ ఫోరెన్సిక్స్లో డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఆల్ ఇండస్ట్రీ, కంప్యూటర్ ఇండస్ట్రీలో ఉంది, అలాగే ఫార్మా ఇండస్ట్రీలో ఉంది, వేరే అదర్ కంపెనీస్ ఇండస్ట్రీస్లో ఉన్నాయి. వాటన్నిటి మీద సైబర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ లేకుండా ఏ ఇండస్ట్రీ వాళ్ళు నడపలేరు. కాబట్టి ఈ నాలెడ్జ్ పిల్లలకి చాలా అవసరం. సార్ ఏంటి సార్ ఇదేదో రోబోట్ లాగా ఉంది, ఏంటి ఇదేంటి అసలు? ఇది ఇక్కడ ఇది రోబో వెల్డింగ్ అండి. ఆ రోబో వెల్డింగ్ దట్ ఈస్ ఆర్క్ వెల్డింగ్. ఇప్పుడు మీరు ఏ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తీసుకున్నా ఎక్కడా కూడా మాన్యువల్ వెల్డింగ్ తీసేశారండి. మీరు పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి వెళ్ళండి, అది కియా మోటార్స్ కానీ, అశోక్ లేలాండ్ కానీ, హుండాయ్ కానీ, టాటా మోటార్స్ కానీ, మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా ప్రతి కాంపోనెంటు అసెంబ్లీ దగ్గర రోబో వెల్డింగే వాళ్ళు వాడుతున్నారు. కంప్లీట్ మ్యాన్ పవర్ని ఎలిమినేట్ చేశారు. కాబట్టి మా విద్యార్థులకి ఇంజనీరింగ్ చదువుతూ ఉండగానే సెకండ్, థర్డ్ ఇయర్లో ఈ పర్టికులర్ రోబో వెల్డింగ్ మీద వాళ్ళే దీనికి ప్రోగ్రామింగ్ రాస్తారండి. ఈ వెల్డింగ్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, దాని సైజు, షేపు, ఆ కాంటోరు అంతా కూడా వాళ్ళు ప్రోగ్రామింగ్ ద్వారా పిల్లలు నేర్చుకుని ఇక్కడికి వచ్చి దే విల్ గెట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అంటే పర్టికులర్గా లైవ్ వాళ్ళే ఓన్గా చేస్తారు. ఇటువంటి స్కిల్ రావడం వల్ల రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలి, ఆటోమేటిక్గా వాడు చెప్పకుండానే ముందు వాడికి ఏ స్కిల్ కావాలో ఆ స్కిల్ ఆల్రెడీ వచ్చేస్తుంది. కాబట్టి దే గెట్ బెటర్ జాబ్స్. ఓకే సార్. మామూలు వెల్డింగ్కి దీని వెల్డింగ్కి బెటర్ ఆప్షన్ అంటారు. మామూలు వెల్డింగ్, మాన్యువల్ వెల్డింగ్ ఎవరో చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే ఇది ఫాస్ట్గా వెల్డింగ్ జరగాలి, యాక్యురేట్గా జరగాలి, క్వాలిటీగా వెల్డింగ్ రావాలి. ఓకే. బికాజ్ మాన్యువల్గా చేసామనుకోండి వెనకటి రోజుల్లో లాగా ఇక్కడ క్వాలిటీ రాదు, షేపు, సైజు మారిపోతాయి.
స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు. ఎప్పుడైతే ఆటోమేషన్, దిస్ ఇస్ ఆటోమేషన్, రోబోటిక్ వెల్డింగ్ ఇస్ నథింగ్ బట్ ఆటోమేషన్ ఇన్ వెల్డింగ్ టెక్నాలజీ. సో ఎప్పుడైతే ఆటోమేషన్లో మన పిల్లలు తర్ఫీదు పొందారో డెఫినెట్లీ దే గెట్ బెటర్ జాబ్స్. ప్రపంచంలో ఎక్కడ ఏ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా మాన్యువల్ వెల్డింగ్ అనేది లేదు. అంటే మీరు ఇప్పుడు దాకా చాలా కోర్సుల గురించి చెప్పారు నాకు, అన్ని కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఆటోమేటిక్ సంబంధించి చెప్పారు. అంటే ఇంకా ఎట్లాంటి కోర్సులు కానీ లేదా మొత్తం మీద మీ కాలేజీలో బెస్ట్ ఆప్షన్ చేసే కోర్సులు ఏమున్నాయి సార్? బెస్ట్ ఆప్షన్ అంటే ఇప్పుడు మేము యూనివర్సిటీ అవ్వక ముందు నుంచే మేజర్ డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు వరకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒక కోర్సు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఒక కోర్సు, మెకానికల్ ఒక కోర్సు, సివిల్ ఒక కోర్సు. ఇప్పుడు మేము ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ కలుపుతాం, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్స్ కలుపుతాం, మెకానికల్లో మెకట్రానిక్స్ 3D ప్రింటింగ్ తీసుకొస్తాం. సో ఈ ఆప్షన్ వలన బ్రాడ్ మెకానికల్ నాలెడ్జ్తో పాటు స్పెషలైజ్డ్ నాలెడ్జ్ కూడా కోర్సెస్లో కరికులం ఇంటిగ్రేట్ చేసి విద్యార్థులకి మల్టీ డిసిప్లినరీతో పాటు ఇండస్ట్రీ రిక్వైర్డ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్తో డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఫ్లెక్సిబిలిటీ మాకు ఇంతకుముందు లేదు. ఇప్పుడు యూనివర్సిటీ అయ్యాం కాబట్టి అలాంటి ఫ్లెక్సిబుల్ డిగ్రీస్ అంటే 2-3 డిసిప్లిన్స్ కలిపి ఉంటాయి ఆ డిగ్రీలో. మన ఫారిన్ కంట్రీస్లో మీరు చూస్తే ఎలక్ట్రికల్ విత్ ఏఐ ఉంటుంది, ఎలక్ట్రికల్ విత్ డేటా అనలిటిక్స్ ఉంటుంది. అటువంటి డిగ్రీస్ కూడా మేము ఇక్కడ తీసుకొస్తాం. జనరల్గా ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది ఎల్కేజీ నుంచే స్టార్ట్ అయిపోతుంది. పిల్లోడిని ప్లే స్కూల్లో వేసినప్పుడే వాడికి ఏ రాలేదు బి రాలేదు, ఇంటికి మళ్ళీ పేరెంట్స్, అంటే దానివల్ల పిల్లల మైండ్ సెట్ కొంత డిఫరెంట్ అవుతుంది. అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ వచ్చేస్తాయి. అంటే కొంత ప్రెజర్ పెడతాం సహజంగా జరుగుతుంది. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ వచ్చే విధంగా కూడా వాళ్ళని స్పోర్ట్స్ గేమ్స్లో ఇన్వాల్వ్ చేయటం, తర్వాత యోగా మెడిటేషన్ ఇన్వాల్వ్ చేయటం, అలాగే బయట సొసైటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం, వీటన్నిటి వలన డెఫినెట్గా వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ మనం తగ్గించవచ్చు. ప్రస్తుతం ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ కూడా, ఈ గంజాయి మత్తు పదార్థాలు చెడు వ్యసనాలకే స్టూడెంట్స్ బాగా ఎడిక్ట్ అయిపోయారు. చాలా చూస్తున్నాం. కాలేజ్ ఎన్విరాన్మెంట్ అలా తయారైపోతున్నారా, లేకపోతే కాలేజీలో ఉన్నటువంటి ప్రైవసీ వల్ల అలా తయారవుతున్నారా? ఆ విద్యార్థులకి ఈ ఒకటి అవేర్నెస్, 2 కౌన్సిలింగ్, 3 ఇంటరాక్షన్ విత్ రైట్ పర్సన్స్ ఇన్ ద క్యాంపస్ అండ్ ఆల్సో ఇన్ హాస్టల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. విఆర్ సిద్ధార్థ 47 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయింది. పేరెంట్స్కి ఏం చెప్పబోతున్నారు, పిల్లలకి ఏం చెప్పబోతున్నారు? ప్రైవేటు యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ ఆల్రెడీ మన స్టేట్లో కానీ బయట కానీ చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. బట్ డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, అలాగే స్టేక్ హోల్డర్ పర్టికులర్గా స్టూడెంట్ అండ్ పేరెంట్ రిక్వైర్మెంట్కి కావాల్సినటువంటి డిగ్రీస్ కానీ, స్కిల్స్ కానీ, నాలెడ్జ్ కానీ, యాటిట్యూడ్ కానీ, విత్ మంచి ఇండస్ట్రీ ఇంటరాక్షన్తో టాప్ లెవెల్ ఫ్యాకల్టీతో మేము వాళ్ళకి మంచి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ డెవలప్ చేసే విధంగా మేము యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్తాం. వీ విల్ బి ద బెస్ట్ అండ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆఫరింగ్ మల్టీడిసిప్లినరీ ప్రోగ్రామ్స్ టు ఆల్ ది స్టూడెంట్స్ వాట్ ఎవర్ దే నీడ్. ఓకే సార్, థ్యాంక్స్ సార్ రత్నప్రసాద్ గారు. ఇది మొత్తం మీద విఆర్ సిద్ధార్థ కాలేజీకి సంబంధించి యూనివర్సిటీగా మారిన తర్వాత అక్కడ ఇప్పటికే దాదాపు అన్ని కోర్సులు కూడా ఆఫర్ చేస్తున్నారు. అన్ని కోర్సులకు అవసరమైనటువంటి అత్యాధునిక పరిజ్ఞానంతో కూడినటువంటి పరికరాలతో కూడిన నాలెడ్జ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనకు ఇప్పటివరకు కూడా రత్నప్రసాద్ గారు చూపించారు. అయితే యూనివర్సిటీగా మారిన తర్వాత తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి చదువుకునే విధంగా, మరింత పరిణితి చెందే విధంగా అన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్తారు. ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా కూడా ఎక్కువ భాగం కోర్సులు కూడా మాకు వచ్చినాయని చెప్తున్నారు. అయితే అదేవిధంగా కూడా విద్యార్థులు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మంచి విద్యను అభ్యసించేందుకే ప్రాధేయపడాలి, ప్రయత్నం చేయాలి, కానీ చెడు వ్యసనాల వైపు చూడకూడదని ఆయన కూడా సూచిస్తున్నారు. మొత్తం మీద మనకి విజయవాడ మహానగరంలో ఏదైతే ఇప్పటికే దేశంలోనే నెంబర్ 1 సాంకేతిక విద్యాలయంగా పేరుగాంచినటువంటి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు డీమ్డ్ టు బి యూనివర్సిటీ విఆర్ సిద్ధార్థ కాలేజీగా అభివృద్ధి చెందడం అనేది మనందరికీ కూడా ఎంతో